డబ్బులు ఇస్తాం, జనం దగ్గర గుంజుకో. హాస్పిటల్ పెట్టు, ఎదురు డబ్బులు ఇస్తాం, జనం దగ్గర గుంజుకో, నువ్వు బాగుపడిపో. కోటీశ్వరుడు అవుతాడు, జనం అడుక్కు తింటారు. ఇది ఈ విధానం యొక్క స్పెషాలిటీ. అంటే నిన్న సార్ ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే మెడికల్ కాలేజీల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే, ఒకవేళ మెడికల్ కాలేజీలు పెడితే ఓకే, మన దగ్గరే చాలా మంది కొత్తగా డాక్టర్లు తయారవుతారు, ఇంతకుముందు చాలాసార్లు అనుకున్నాం. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క ప్రత్యేక దేశ విదేశాల నుంచి ప్రతినిధులు తీసుకొచ్చి ప్రభుత్వ సలహాదారులుగా పెట్టుకుంటారంట. వాళ్ళకి మళ్ళీ ముగ్గురు డాక్టర్లే అనుసంధానం చేస్తారంట. ఎప్పటికప్పుడు 3 నెలలకు 6 నెలలకి వాళ్ళ దగ్గర నుంచి సమీక్ష చేస్తారట. ఇదేదో మనకే వచ్చుంటే, మనకే మెడికల్ కాలేజీలు వచ్చుంటే, మన దగ్గరే డాక్టర్లు రెడీ అయ్యి ఉంటే ఈ ఇబ్బంది ఉండదు కదా. అంటే ఇది అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. దీనికి ఏదో పేరు పెట్టారు, డిజిటల్ నెర్వ్ సెంటర్స్ కింద పెట్టి మొత్తం ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేస్తారట, రాష్ట్ర వ్యాప్తంగా పెడతారంట. అంటే ఇదంతా ఏదో అద్భుతం జరిగిపోతుంది అన్నట్టుగా ఉంది ప్రెజెంటేషన్ చూస్తే. నాకు అది కేంద్ర పథకం అండి. కేంద్ర పథకాన్ని ఇదివరకు జగన్ టైంలోనే అమలు చేశాడు, దానికి వీళ్ళు పేరు మారుస్తున్నారు అంతే, ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే డిజిటలైజ్ చేయమంది దేశవ్యాప్తంగా అందరికి సంబంధించి. ఇప్పుడు ఏమవుతున్నది, ఇవాళ టెస్ట్ చేపిస్తాం మనం, రేపు ఇంకో హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ టెస్ట్ అంటారు. ఇట్లాగే డబ్బులు తినేస్తున్నారు. కాబట్టి డిజిటలైజ్ అయితే గనక ఆ రిపోర్ట్ తీసుకెళ్ళి అక్కడ ఇస్తే సరిపోతుంది. అదే డిజిటల్ లాకర్ లో మన రిపోర్ట్లన్నీ స్టోర్ చేస్తారు వీళ్ళు. అవును.